తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ శ్రీధర్ బాబు మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలోని సొంత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అక్కడి మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 హామీలను నెరవేర్చామని మిగిలిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు। ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని తెలిపారు। ప్రయత్న భాగంలోనే నేను గాని ముఖ్యమంత్రి గారు గాని మన సహచర మంత్రివర్గ సభ్యులే గాని ఆర్నిశలు మా ప్రయత్నంలో నిరంతరం ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం। మీ అందరి సహకారం ఏ విధంగా ఉంటే 6 గ్యారెంటీలలో భాగస్వాములైన మన మహాలక్ష్మి గ్యారెంటీ ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్న విధి విధానాలను తయారు చేస్తూ ఉన్నారు। నెలనో 2 నెలల లోపల అది కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం చేయబోతాం। నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వారు ఎంతో చెప్పారు, ఎంత చేస్తారు ఏం చేస్తారని 2 వేసి చూపెట్టినాం, మళ్ళా 2 ఇంకో 10 రోజుల్లో చేస్తాం। ఇదే విధంగా మొత్తం 100 రోజుల కాల హయాంలో అన్ని ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం। నేను మిత్రులకు చెప్తా ఉన్నా, మా ఆటో సోదరులందరికీ బస్సు ప్రయాణం మహిళలకు ఫ్రీ చేస్తే ఆటో వాళ్లకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందని మా ఆటో డ్రైవర్ సోదరులు చెప్తా ఉన్నారు। ఇబ్బంది ఎక్కువ కాకుండా ఈరోజు అవన్నీ కూడా ఆలోచన చేసే మరి మేనిఫెస్టోలో మేము ప్రతి ఆటో డ్రైవర్కి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు కూడా వచ్చేది మేనిఫెస్టోలో పెట్టినాం, దాన్ని కూడా అమలు చేస్తాము। అందరి సమస్యల్లో భాగస్వాములై సమస్య పరిష్కారానికి కృషి చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉందని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా కమాన్పూర్ మండలానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈరోజు మరి మంచి మెజారిటీ ఇచ్చి మొదటిసారి కమాన్పూర్లో మాతోనే వచ్చి నిలబడి ముందుకు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను పిలువగానే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పెద్దలు నాతోనే వచ్చి పనిచేసి ముందుకు నడవడం జరిగింది। వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై కాంగ్రెస్।